Hi friends, my name is Bhavani. My channel name is Change Your Vibration. ఇంతకుముందు ఉన్న నేను 3 వీడియోస్లో ప్రీవియస్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఇస్ మై 4th వీడియో. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్స్. ద హైట్స్ ఆఫ్ ద బిగ్గర్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ మనకి మౌంటైన్స్ నేమ్స్ ఇచ్చారు. ఫస్ట్ బాక్స్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది మౌంటైన్, సెకండ్ బాక్స్ ఇస్ ద హైట్, థర్డ్ బాక్స్ ఇస్ ద కంట్రీ. First mountain name is Kanchenjunga. Its height is 8,586 meters. It is in India and Nepal. Second mountain name is K2. Its height is 8,611 meters. It is in Pakistan. Third mountain name is Mount Everest. Its height is 8,848 meters. It is in Nepal and Tibet. Next, fourth mountain name is Makal. Its height is 8,485 meters. It is in Nepal and Tibet. Last, Helmholtz mountain name is Helmholtz. Its height is 8,516 meters. It is in Nepal. Okay. Next page. Here, see a question. Write the names of the mountains in the order of their heights from highest to lowest. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? నేమ్ ఆఫ్ ది మౌంటైన్స్ నేమ్స్ రాయమంటున్న ఆర్డర్ వైజ్గా, హైట్ వైజ్గా. ఫస్ట్ హైయెస్ట్ మౌంటైన్ నుంచి లోయెస్ట్ వరకు. ఫస్ట్ హైయెస్ట్ మౌంటైన్ ఏది ఇక్కడ మనం చూస్తే హైయెస్ట్ 88,448 meters. So first highest mountain is 8,408 meters. Okay, 48 meters. Next 8,848 meters is the first mountain. Second highest mountain is K2 mountain. 8,611 meters is the second highest mountain. Next mountain is the 88/86. Next, Kanchenjunga height 8,586 meters. Third highest mountain is 8,586 meters. Next mountain, here 8 for here, so 8,516 meters is the fourth. Last one is the 8,485 meters. Okay, like this height wise, highest to lowest we write. Okay, next A1 is oval. Next B1, which is the highest mountain in the world? Is the height about 8,000 meters or 9,000 meters? Highest mountain in the world. మన వరల్డ్లో హైయెస్ట్ మౌంటైన్ ఏది ఉంది? అబౌట్ అది దాని మీటర్స్ 8,000 ఆర్ 9,000 మీటర్స్లో ఉండాలి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి హైయెస్ట్ మౌంటైన్ ఈజ్ ద మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్. సో ఇది ఎంత ఉంది? 8,848 మీటర్స్ ఉంది. సో 8,000 ఆర్ 9,000లో ఉండాలి కాబట్టి ఇది 8,848 మీటర్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సి ఆన్సర్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పేజ్ 8, page number 8. Addition and subtraction of bigger numbers. Here see, children are doing bigger additions and subtractions in class today. Jyoti teacher wrote this problem on the board. Jyoti teacher board paina 2,987 plus 3,451 అడిషన్ చేసి చెప్పమని చెప్పింది. జోహన్ డిడ్ లైక్ దిస్. జోహన్ ఇలా చేశాడు అడిషన్. ఆయనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 6,438 వచ్చింది. నెక్స్ట్, కరుణ డిడ్ ఇట్ లైక్ దిస్. కరుణ కూడా సేమ్ ప్రాబ్లం చేసింది, కాకపోతే
వీళ్ళిద్దరికి ఆన్సర్స్ డిఫరెంట్ వచ్చింది. ఇక్కడనేమో జోహన్కేమో 6438 వచ్చింది, కరుణాకేమో 6338 వచ్చింది. సో హియర్ we see, hey question, who has done the problem incorrectly, discuss the reason for the mistakes with your friends. ఇక్కడ ఎవరు ఇన్కరెక్ట్గా చేశారు అంటే కరెక్ట్ ఇది చూడండి. 7 + 1 ఈజ్ 8, 8 + 5 ఈజ్ 13, 1 ఇక్కడ 3. సో 9 + 1 10, 10 + 4 14, 1 borrowing, 1 carry, 2 + 1 3, 3 + 3 6. So this is correct. Here 7 + 1 8, 8 + 5 13, here 1 carry, here 1 borrowing, 13. 9 + 4, 9 + 4 13. ఇక్కడ 1 ఉంది, ఆ 1 యాడ్ చేయలే. సో ఇక్కడ ఈ మిస్టేక్ చేసింది, కరుణ డిడ్ మిస్టేక్. Who has done this problem incorrectly, discuss the reason for the mistake with your friends. See, Johan did like this, Karuna did like this. కరుణ ఇక్కడ మిస్టేక్ చేసింది, ఇక్కడ 9 + 1, ఇక్కడ ఈ 1 ఆమె యాడ్ చేయలేదు. సో కరుణ మిస్టేక్ చేసింది. సో ఎందుకంటే ఆమె ఇక్కడ 1ని వేసుకోక 9 + 4 13, 13 + 1 14 కదా, ఆమె ఈ 1 యాడ్ చేయకుండా 13 వేసింది. సో కరుణ డిడ్ మిస్టేక్. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. కరుణ డిడ్ లైక్ దిస్, సో దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్. The teacher then wrote another problem on the board. నెక్స్ట్ ప్రాబ్లం టీచర్ రాసింది. అదేం ప్రాబ్లం అంటే 4617 - 1978 సబ్ట్రాక్ట్ చేయమంది, దాని ఆన్సర్ ఎంతో చెప్పమంది. సో పూజ డిడ్ లైక్ దిస్, పూజ చేసింది. వంశీ డిడ్ లైక్ దిస్, వంశీ చేశాడు. సో హూ హ్యాస్ డన్ ది ప్రాబ్లం ఇన్కరెక్ట్లీ, డిస్కస్ ద రీజన్ ఫర్ ద మిస్టేక్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరు ప్రాబ్లమ్ని ఇన్కరెక్ట్గా చేశారు చూద్దాం. 7లో నుంచి 8 పోదు కాబట్టి బారో తీసుకుంటే 17, 17లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 9. హియర్ 10, 10 - 7 ఈజ్ 3. హియర్ 15, 15 - 9 6. ఓకే, హియర్ రిమైనింగ్ 3, 3 - 1 ఈజ్ 2. దిస్ ఈజ్ కరెక్ట్. వంశీ డిడ్ లైక్ దిస్. హియర్ 17, 7లో నుంచి 8 పోదు కాబట్టి 7కి బారో తీసుకున్నాడు, 17 అయింది. 17లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 9. ఇక్కడ 10 ఉంది, 10లో నుంచి 7 పోతే 3. ఇక్కడ 15 ఉంది, 15లో నుంచి 9 పోతే 6. ఇక్కడ 3 ఉండాలి, ఎందుకంటే మనం 4లో నుంచి ఇక్కడ బారో చేసాం. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉండాలి. సో వంశీ డిడ్ ఇన్కరెక్ట్లీ. సి ఆన్సర్, వంశీ హ్యాస్ డన్ ఇన్కరెక్ట్లీ. వంశీకి ఆన్సర్ 3639 వచ్చింది. ఈ ఆన్సర్ రాంగ్, దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 9. సి, buying things for the house. Sridhar needs the following things for his house, so he goes to the market and finds the cost of each item. Sridhar needs the following things. శ్రీధర్కి ఇక్కడున్న థింగ్స్ కావాలన్నమాట ఫర్ హీస్ హౌస్, తన ఇంట్లోకి. సో హీస్ గోస్ టు ద మార్కెట్, ఆయన మార్కెట్కి వెళ్ళాడు. అండ్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్, వాటి యొక్క రేట్స్ కనుక్కున్నాడు. ఫ్యాన్ కాస్ట్ ఈజ్ 1175. నెక్స్ట్ బెడ్ కాస్ట్ ఈజ్ 2950. నెక్స్ట్ కబోర్డ్ కాస్ట్ ఈజ్ 4080. నెక్స్ట్ సైకిల్ కాస్ట్ ఈజ్ 3690. నెక్స్ట్ గ్యాస్ స్టవ్ కాస్ట్ ఈజ్ 1200. హియర్ సి క్వశ్చన్స్. ఫస్ట్ ఏ క్వశ్చన్, హౌ మచ్ డు ద బెడ్ అండ్ కబోర్డ్ కాస్ట్ ఆల్ టుగెదర్. ఇక్కడ ఇచ్చిన బెడ్ ఈజ్ ద 2950 అండ్ కబోర్డ్ అడిగాడు కదా, కబోర్డ్ కాస్ట్ ఈజ్ 4080. ఈ 2 కాస్ట్ని కలిపితే ఎంత అంటే అడిషన్ కదా. సి,
C. Bed cost is 2,950. Cupboard cost is 4,080. We adding 0 plus 0, 0. 5 plus 8 is 13. Here 1, here 3. 9 plus 1 is 10. Here 1. 2 plus 1 is 3. Plus 4 is 7. Answer is 7,030. A1 answer is 7,030. Okay. Next question is Sridhar goes to the market with 10,000. Sridhar market ki velladu with 10,000. Money 10,000 toni. Can he buy all things mentioned above? ఆయన ఏమేమి కొన్నాడో ఇక్కడ అన్ని మెన్షన్ చేశారు పైన. ఓకే. ఫ్యాన్, బెడ్, కబోర్డ్, సైకిల్, గ్యాస్ స్టవ్. ఎగ్జాంపుల్ వితౌట్ యాడింగ్ కాస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్స్. ఎస్టిమేట్ చేయమంటుంది. ఎస్టిమేట్ వితౌట్ యాడింగ్ ద కాస్ట్ ఆఫ్ ఆల్ ది ఐటమ్స్. ఎస్టిమేషన్ తెలుసు కదా మనకి. సి హియర్ ఫ్యాన్ కాస్ట్ ఈస్ 1,175. ఎస్టిమేషన్ చేస్తే 1,180. ఓకే. నెక్స్ట్ బెడ్ కాస్ట్ ఈస్ 2,950. ఎస్టిమేషన్ 2,950. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ cupboard cost is 4,080. Here estimation 4,080. Next here cycle estimation. Cycle cost 3,690. Here estimation is 3,690. Gas stove 1,200. ఎగ్జాక్ట్లీ గ్యాస్ స్టవ్ 1,200. కొంచెం చేంజ్ ఇక్కడ ఏంటంటే మనకి లాస్ట్లో 5 కంటే తక్కువ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి, 5 కంటే ఎక్కువ ఉంటే అడిషన్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఉంది, ఎగ్జాక్ట్గా 5 ఉందిగా. సో మనం ఏం చేస్తాం 1,180 ఎస్టిమేట్ ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సి. మేక్ మోర్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ బేస్డ్ ఆన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ని అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,175 నేను ఫ్యాన్ కాస్ట్ అండ్ 2,950 బెడ్ కాస్ట్ వేసుకొని అడిషన్ చేశాను. నెక్స్ట్ హియర్ సైకిల్ కాస్ట్ 3,690, గ్యాస్ స్టవ్ 1,200 సబ్ట్రాక్ట్ చేశాను. ఇలా ఇచ్చిన అమౌంట్స్లో అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయమంటుండు కొన్ని ఆన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్స్. ఓకే. నెక్స్ట్ population of some villages in Rajanna Sircilla district. Okay, the population of some villages in Rajanna Sircilla district as per 2001 census are given below. The population of some villages, కొన్ని villages రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో కొన్ని విలేజెస్ పాపులేషన్ సెన్సస్ కలెక్ట్ చేశారనమాట. విలేజ్ నేమ్స్ ఫస్ట్ బాక్స్ మేల్ ఫీమేల్ టోటల్ పాపులేషన్. ఫస్ట్ విలేజ్ నేమ్ ఈస్ చిర్లవంచ. అందులో ఆ విలేజ్లో ఫీమేల్ పాపులేషన్ 2,595, ఫీమేల్ పాపులేషన్ 2,687. నెక్స్ట్ తాడూరు విలేజ్ మేల్ పాపులేషన్ 3,135, female population is 3,191. Next village name is Pedduru. Male population is 1,372. Female population is 1,349. Last village name is Sarampalle. Male population is 1,027. Female population is 971. Here, so 2001 census. 2001 lo census table. Answers the following. First, a question. Find out the total population of each village and complete the table given above. First, total population. Ikkadunna total female. Find the total population of each village and complete the given above. Okay. C.
See first male population, female population. 2595, 2682. Addition చేద్దాం. Addition చేస్తే see 2595 plus 2682, answer is 5277. We adding here. Next, second village is Taduru. Male population 3135, female population is 3191. Here see adding. Total answer is 6326. Okay. Next, third village Pedduru. Male population 1372, female population 1349. ఈ టూ మేల్ అండ్ ఫీమేల్ని అడిషన్ చేయాలన్నమాట. ఆన్సర్ 2721. ఓకే. నెక్స్ట్ సారంపల్లె. మేల్ పాపులేషన్ is 1000 to 1027, female population is 971. Add total 1998. ఓకే. ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు మనకి, ఫైండ్ అవుట్ ద టోటల్ పాపులేషన్ of each village and complete the table given above. Okay, మనం total population of each village చేసాం, అడిషన్ చేసాం కదా. సో see here, చూడండి. చిర్లవంచ total population 5277. తాడూరు total population is 6326. పెద్దూరు total population, male and female population, total population is 2721. Okay. Sarampalle total population is 1998. Okay, this is the total population. Complete. ఇక్కడ ఈ రెండు అడిషన్ చేసి ఈ బాక్స్లో వేసేసేయాలి. అప్పుడు ఏ విలేజ్కి ఆ విలేజ్కి టోటల్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ B. In which villages is the female population less than the male population by how much? Female population less than the male population. Male population కంటే ఫీమేల్ పాపులేషన్ తక్కువ ఉంది. అది ఏ కంట్రీలో అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ 2595, ఇక్కడ ఫీమేల్ 2682, ఇక్కడ ఫీమేల్ పాపులేషనే ఎక్కువ ఉంది. ఇక్కడ 3135, ఇక్కడ 3191. సో ఇక్కడ మేల్ పాపులేషన్ ఎక్కువ ఉంది. సారీ ఫీమేల్ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ 1372, ఇక్కడ 1349. ఇక్కడ మేల్ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ సారంపల్లె విలేజ్లో ఇక్కడ 1027 మేల్ పాపులేషన్ అండ్ ఫీమేల్ పాపులేషన్ 971. ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగిండు, ఇన్ విచ్ విలేజెస్ ఈజ్ ద ఫీమేల్ పాపులేషన్ లెస్ దెన్ ద మేల్ పాపులేషన్. మేల్ పాపులేషన్స్ కన్నా ఫీమేల్ పాపులేషన్స్ ఏ కంట్రీలో తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 971, 1027. ఫీమేల్ పాపులేషన్ ఇక్కడ తక్కువ ఉంది కదా. సి ఎంత తక్కువ ఉందని కూడా అడిగింది. సో 1027 మైనస్ 971. 7లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 6, 2లో నుంచి 7 పోదు కాబట్టి బారో తీసుకున్న 12 అయింది. 12లో నుంచి 7 తీస్తే 5, హియర్ 9, రిమైనింగ్ 9. 9 minus 9 is 0. So 56 people are less than the male population. Okay. Next, C1. About how many men are there in all the villages? Encircle the nearest of the following. ఇక్కడ ఉన్న టోటల్ విలేజెస్ పాపులేషన్ మనం ఇంతకుముందు ఫస్ట్ బాక్స్లో వేసాం కదా. ఈచ్ విలేజ్కి పాపులేషన్. చెల్లవంచ విలేజ్ టోటల్ పాపులేషన్ ఇస్ 5277. తాడూరు పాపులేషన్ 6326. పెద్దూరు పాపులేషన్ 2721. సారంపల్లి పాపులేషన్ 1998. ఇక్కడ ఈ 4 విలేజెస్ టోటల్ పాపులేషన్ చేస్తే యాడింగ్ చేస్తే 1600
16,322 వచ్చింది. సో హియర్ సి టోటల్ పాపులేషన్ 5,270 ఇవన్నీ ఈ టోటల్ పాపులేషన్స్ అన్నీ ఇక్కడ అడిషన్ చేస్తే ఎంత వచ్చింది 8,129. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం అడిగాడు, నియరెస్ట్ దానికి సర్కిల్ చేయమండి. ఇక్కడ 7,000 ఉంది, ఇక్కడ 8,000 ఉంది, ఇక్కడ 9,000 ఉంది. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది 8,129. సో ఇది దేనికి నియరెస్ట్గా ఉంది 8,000కి. సో 8,000కి నేను సర్కిల్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ డి. About how many women are there in all the villages and circle the nearest of the following. ఇక్కడనేమో మేల్ అడిగారు. సో మేల్ అంటే మనం ఇవన్నీ వేసుకొని అడిషన్ చేసి దానికి నియరెస్ట్ ఉన్న దానికి సర్కిల్ చేస్తాం. ఇప్పుడు ఫీమేల్ అడుగుతున్నాడు. ఫీమేల్ అంటే ఇక్కడ ఇవన్నీ వేసుకోవాలి. 2,682, 3,191, 1,349, 971. సో అడిషన్ చేయాలి. ఇక్కడ చూడండి అడిషన్. టోటల్ ఆన్సర్ ఇస్ 8,193. ఇక్కడ ఏం అడిగాడు మనకి క్వశ్చన్లో 7,000, 8,000, 9,000. సో ఎన్ సర్కిల్ ద నియరెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకు వచ్చిన ఆన్సర్ 8,193. సో 7,000 ఉంది, 8,000 ఉంది, 9,000 ఉంది. క్వశ్చన్లో మనకి నియరెస్ట్ దానికి సర్కిల్ చేయమన్నాడు కదా. సో మనకి ఆన్సర్ 80,000 పైన అంటే 80,000కే కదా నియరెస్ట్ ఉంది. సో సర్కిల్ చేసే 80,000కి సర్కిల్ చేసి ఇక్కడ నేను 8,000 అని వేసా. సారీ, అది 80,000. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అబౌట్ హౌ మచ్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద 4 villages అండ్ సర్కిల్ ద నియరెస్ట్ ద ఫాలోయింగ్. ఇంతకుముందుకు థర్డ్ సి క్వశ్చన్లోనేమో టోటల్ మేల్ పాపులేషన్, డి క్వశ్చన్లో ఏమో టోటల్ ఫీమేల్ పాపులేషన్, ఇక్కడనేమో టోటల్ అన్ని విలేజెస్ పాపులేషన్ అడుగుతుంది. సో అన్ని విలేజెస్ పాపులేషన్ అంటే మనం ఇంతకుముందుకు ఇక్కడ వేసాం కదా. చూడండి ఇక్కడ ఈ టోటల్ పాపులేషన్, ఈ టోటల్ అన్ని చిల్లవంచ విలేజ్ టోటల్ పాపులేషన్, తాడూరు టోటల్ పాపులేషన్, పెద్దూరు టోటల్ పాపులేషన్, సారంపల్లి టోటల్ పాపులేషన్, ఈ 4 విలేజెస్ని అడిషన్ చేస్తే మనకి 16,322 వచ్చింది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, మనకి 16,000 పైన వచ్చింది. అండ్ సర్కిల్ ద నియరెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ మనం యాడింగ్ చేసాం అన్ని విలేజెస్ టోటల్ పాపులేషన్. మనకు వచ్చిన ఆన్సర్ 16,322. సో ఇది మనకి దేనికి నియరెస్ట్గా ఉంది 16,000కి కదా. ఇక్కడ 14,000 ఇచ్చిండు, 16,000 ఇచ్చిండు, 18,000 ఇచ్చిండు, 14,000, 16,000, 18,000. సో దేనికి దగ్గరకు ఉంది 16,000కిగా. సో అందుకే నేను 16,000కి సర్కిల్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీ డౌట్స్? Okay friends, thank you for watching my video. Next continuation topic next video lo cheptanu. Thank you for watching.